అరే సాయి, సార్ చెప్పండి సార్. నీకు ముందే చెప్పా కదరా కాలేజ్ జాయిన్ అయితే ఫీజు కట్టాలని చెప్పి. వాళ్ళు నా మొహం చూసి నీకు 2 నెలలు టైం ఇచ్చారా. 10 మందిలో పిలిచాను అడిగితే నా తల కొట్టేసినట్టుందిరా. సార్ 2 రోజులు కట్టేస్తాం సార్. అయినా మీ పల్లెటూరు వాళ్ళకి సిటీలో సిటీ పిచ్చా కదా, అది నా బుద్ధి తక్కువ. సాయి నాన్నగారు లేరమ్మా ఇంట్లో? 2 నెలల నుంచి రెంట్ కడతలేదు. నేను ఫస్టే చెప్పానయ్యా, పల్లెటూరు వాళ్ళు సిటీలో బతకలేరని. నా మాట నాడేంటి, నా కొడుకు కాలేజీ దగ్గరగా ఉంటుందని చెప్పి తీసుకున్నాడు. 2 నెలల నుంచి రెంట్ కడతలేదు. 4 రోజుల్లో నా రెంట్ కడితే కట్టండి, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. రే ఎక్కడికి వెళ్తున్నారా? నువ్వు రావలే మామ. యారా బీచ్కి వెళ్తున్నారా? సరేరా నేను వస్తున్నా, నాకు మూడు బాగా. రే సాయి, ఏంటి ఇది కొత్తగా? నీకు అలవాట్లేదు కదా ఇప్పుడు. నీకు తెలుసుగా మామ, మా నాన్న నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తలదించుకోలేదురా. అలాంటిది నా కోసం సిటీకి వచ్చి తలదించుకోవాల్సి వస్తుందిరా. నా వల్లే మామ మా నాన్నకి అవమానం జరుగుతుంది. దసన్న, మనకు కావాల్సిన వాడు దొరికాడన్నా. ఎందుకురా మంచోడిని చెడగొడతారు? వాడికి తాగుడు అలవాటు లేదన్నా. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాగుతూ మొదలెట్టాడు. సరేరా, జాగ్రత్త.